మంచి మాటలు విన్నాము దేవుని యొక్క వాక్యంలోంచి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1 Chronicles 16 chapter 31st verse. నాన్న డానియల్ నీకు పెట్టాను చూడే. 1 Chronicles 16 chapter 31st verse. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. Let the heavens rejoice, let the earth be glad. Let them say among the nations, the Lord reigns. ఈ మాట అందరూ చెప్దాం. The Lord reigns. యెహోవా పరిపాలించుచున్నాడు. నేను ఈ యొక్క పిక్చర్ కోసం నేను ట్రై చేస్తుంటే యేసు ప్రభు గురించి మనకు సాధారణంగా ఏ పిక్చర్ దొరుకుతుంది మనకి? యేసు ప్రభు గురించి మనకి ఏ పిక్చర్ దొరుకుతుంది? సిలువ వేయబడినటువంటి ఫోటో దొరుకుతుంది ఎక్కువ. ఇంకేం దొరుకుతుంది? గొర్రె పిల్ల ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మనలందరూ కూడా ఏమనుకుంటారు? గొర్రెలు అంటారు. మనలందరినీ ఏమంటారు? గొర్రెలు అంటారు. ఎందుకంటే మన ప్రభు గొర్రెల కాపరి, మనమేమో గొర్రెలం. మన ప్రభు ఎలాంటి వాడు? సిలువ వేయబడిన వాడు. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు, లేకపోతే ఆయన మేకులను ఆయనే పీక్కోలేనాడు. మనం అలాగే అనుకుంటున్నాం. యాక్చువల్గా మన ప్రభువు పరిపాలిస్తున్నాడు అనే విషయము మనకే తెలియదు. ద లార్డ్ రెయిన్స్. దావీదు ఈ మాటను చెప్తూ ఏమంటున్నాడంటే, యెహోవా పరిపాలించుచున్నాడని, యెహోవా ఏలుచున్నాడని జనములలో ప్రకటించండి అంటున్నాడు. దేవుడు ఏలుతున్నాడు అనే విషయము యాక్చువల్గా మనకీ తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. దేవుడు ఏలుతున్నాడు అనే విషయము మనము గ్రహించట్లేదు. మనం ఎక్కువ పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటాం? ట్రంప్ అనుకుంటాం. ఎవరనుకుంటాం? ట్రంప్ అనుకుంటాం. లేకపోతే ఇంకెవరు ఏమనుకుంటాం? భారతదేశంలో అసలు ఎక్కువ పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరు? ద లార్డ్ రెయిన్స్. దేవుడు పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట దేవుడు నాకు చూపించినప్పుడు నేను ఆ మాటలన్నీ కూడా వెతుకుతూ ఉన్నాను, దానికి సంబంధించినవన్నీ కూడా. మనం ఈ రెవల్యూషన్ మిస్ అయిపోయాం. మనకేం తెలుసు అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు తెలుసు, మనకు గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు తెలుసు, కానీ మనకు పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సరైనటువంటి పిక్చర్ లేదు. గనుకనే ఆ పిక్చర్ దొరుకుదామన్నా కూడా సరైనటువంటి పిక్చర్, ఈవెన్ ఏఐ కూడా సరైన పిక్చర్ చూపించట్లేదు. ఎందుకంటే ఆ పిక్చర్ యేసు ప్రభు గురించినటువంటి దృశ్యము ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా చెప్పలేదు. కొత్త నిబంధనలోనే మీకు నేను చూపిస్తాను చూడండి. కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఎందుకనగా నేను చదువుతానుండమ్మా. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఫర్ హీ మస్ట్ రెయిన్ అంటిల్ హీ హ్యాస్ పుట్ ఆల్ హిస్ ఎనిమీస్ అండర్ హిస్ ఫీట్. కొత్త నిబంధనలోనే ఉంది. ఏమనుంది? దేవుడు తన యొక్క శత్రువులందరినీ కూడా తన పాదముల కింద ఉంచే వరకు కూడా ఆయన ఏం చేస్తుండాలి? ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మీరు ఊహించుకోండి, అసలు ఆ పిక్చర్ని మీకు రాదు. ఏమొస్తుంది మీకు? యేసుప్రభు అనగానే సిలువ వేయబడిన యేసుక్రీస్తే కనబడతారు. లేకపోతే గొడుగు కర్ర ఒకటి ఇలా పట్టుకొని, అంటే ఇంతకుముందు పాత గొడుగు ఉండేది కదా, ఆ గొడుగు కర్ర పట్టుకొని గొర్రెని ఏదో పట్టుకున్నట్టుగా ఆ పిక్చరే వస్తుంది మనకి. మన ప్రభువు రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హల్లెలూయా. మన ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా అదే ఉంది. ఫర్ హీ మస్ట్ రెయిన్ అంటిల్ హీ హ్యాస్ పుట్ ఆల్ హిస్ ఎనిమీస్ అండర్ హిస్ ఫీట్. ఇప్పుడు 24 చదవండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. Then the end will come when he hands over the kingdom of God
గాడ్ ద ఫాదర్ ఆఫ్టర్ హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ ఆల్ ద డొమినియన్, అథారిటీ అండ్ పవర్. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తన తండ్రికి ఏం చేస్తారట? రాజ్యమును అప్పగిస్తాడు. అప్పుడు వరకు ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ద లార్డ్ రెయిన్స్. దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు ఒకవేళ ఈ దేశం మీద మోడీ పరిపాలిస్తున్నాడు, అమెరికాను ట్రంప్ పరిపాలిస్తున్నాడు, రష్యాను పుతిన్ పరిపాలిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఒక దేశాన్ని మీరు చూడొచ్చు, కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే మన ప్రభు. హల్లెలూయా. మన ప్రభువు ప్రపంచం అంతటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తూ ఉన్నాడు. సో మనము ప్రభువును గుర్చినటువంటి ఆ పిక్చర్ మనకి ఎందుకు లేదు అంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యమును గుర్చినటువంటి ఆ ప్రత్యక్షత మనకు లేదు. నేను కొరింథీ పత్రిక చదువుతున్నాను లాస్ట్ వీక్లో. సడన్గా చదువుతుంటే, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు రాజ్య పరిపాలన చేస్తున్నారంటే యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నాకు వెంటనే గొప్ప ధైర్యం వచ్చింది. ఎందుకో తెలుసా? ఈడొస్తే ఆ బాధ, ఆడొస్తే ఈ బాధ, వీళ్ళొస్తే ఈ బాధ, నెక్స్ట్ వీళ్ళు వస్తారు. అసలు పరిపాలిస్తుంది ఎవరు? ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువు పరిపాలిస్తున్నాడు. మన ప్రభువు సమస్తాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ మీకు క్రిస్మస్ కూడా టచ్ చేసి మరలా నేను దీనిలోకి వస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి, మీరు ఎవరు చూడకపోయినా బైబిల్ తీయవలసిన, అక్కడ అన్నీ ఉంటాయి, మీకు అలా చూసుకోండి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? దావీదు సింహాసనం మీద ఉన్నాడు. తర్వాత ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభువు పుట్టిన తర్వాత ఆయనకి ఇవ్వబడే పొజిషన్ చెప్తున్నారు. ఏమనంటే, ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదెవరు? దావీదెవరు? మహారాజు. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో ఈ రెవల్యూషన్లో చర్చ్ నడవాలి. ఈ రెవల్యూషన్లో ప్రతి క్రైస్తవుడు కూడా నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందుకే మొదటి వచనం ఏం చెప్పాడు? ఆయన ఏలుచున్నాడని జనములలో చాటించుడి. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. మనం ప్రభు రక్షిస్తాడని మాత్రమే చెప్తున్నాము, కానీ ఎర్లీ చర్చ్ ఏం చెప్పేది? దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును. అలాగ మరలా యెషయా గ్రంథం కూడా చూద్దాము, తర్వాత నేను వివరిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి. ఆయన ఎవరు? అధిపతి. తర్వాత వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడి సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరికీ క్లియరా? ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇప్పుడు అందరికన్నా పవర్ఫుల్ కింగ్ ఎవరు? ఆమేన్. ఇప్పుడు మనం ఏం ప్రకటించాలి? ఇప్పుడు ముందు నేను మీకు ప్రకటించాలి, మీరు ఎవరికి ప్రకటించాలి? యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ట్రంప్ వస్తే ట్రంప్ ఏదో చేస్తాడు కాదు, అసలు పరిపాలించేది ఎవరు? ప్రపంచాన్ని యేసుక్రీస్తు పరిపాలిస్తున్నాడు. సో ఈ సంవత్సరం నుంచి కాదు, దేవుడు ఆ రెవల్యూషన్లో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులు కాదు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనటువంటి మన దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. హీఈస్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. దేవుడికి అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉంటుంది అని ఉంది. అంతేకాదు ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేయును. ప్రభు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలన చేస్తున్నాడు. గనుకనే 93వ కీర్తన నుంచి కొన్ని కీర్తనలు దేవుని రాజ్యమును గురించి రాయబడ్డాయి. దేని గురించి రాయబడ్డాయి? అలా మాటలు చూద్దాం. చూడండి, 91:1 చూడండి. 93:1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. యెహోవా ఏం చేస్తున్నాడు? రాజ్యము చేయుచున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తున్నాడు? రాజ్యము చేయుచున్నాడు. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ పొలిటికల్ లీడర్స్. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ లీడర్. మన లీడర్, మన నాయకుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మన పిక్చర్ని మనం మార్చుకుందాము. ప్రభు అనగానే మనకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి అవసరమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడి తిరిగి లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన తన శత్రువులందరినీ ఆయన పాదముల కింద ఉంచేంత వరకు కూడా ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి, తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని అప్పగించక మునుపు ఆయన కాళ్ళ కింద సమస్తమును ఆయన తీసుకొస్తాడు. మనం ఆ పిక్చర్ని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చూస్తున్నప్పుడు ఆ పిక్చర్ని చూడాలి. అది చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ధైర్యముతో ప్రభు కొరకు మనం జీవించగలుగుతాం. మన దేవుడు పరిపాలిస్తున్నాడని ప్రకటించమని చెప్తున్నాడు. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 97:1 చూడండి. 96:10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను ఎక్కడ ప్రకటించమంటాడు? ఏ వార్తను ప్రకటించాలట? మనం ఏం ప్రకటిస్తాం జనరల్గా? యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏమిస్తాడు? పాపాలు క్షమిస్తాడు, తర్వాత ఆరోగ్యం ఇస్తాడు, ఇంకేమిస్తాడు? ఇవన్నీ చెప్తుంటాం. మనము ఇది చెప్పకూడదని నేను చెప్పట్లేదు. మోర్ దెన్ దిస్ ఆయన ఏం చేస్తున్నాడంటే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అది చెప్పమంటున్నాడు. ఆయన ఏం చెప్పమన్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. మా ప్రభువు రాజులకు రాజై ఉన్నాడని చెప్పాలి. హల్లెలూయా. మన ప్రభువు ఏమై ఉన్నాడు? రాజులకు రాజై ఉన్నాడు. ఆమేన్. పౌలు చెప్పాడు అది. చూడండి, 1 తిమోతి పత్రికలో పౌలు ఈ మాటను చెప్తాడు. 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలోనే 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు పౌలు? సకల యుగములలో రాజయ్య ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు సకల యుగములలో రాజయ్యుండి. అందుకే పౌలు చాలా ధైర్యంగా పనిచేయగలిగాడు. రాజు ఎవరు? హేరోదు కాదు. రాజు ఎవరు? సకల యుగముల్లో రాజయ్య ఉన్నటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయము ఎవరికి తెలుసు? పౌలుకు తెలుసు. గనుకనే ఏం చెప్తున్నాడు ధైర్యంగా? సకల యుగములలో ఆయన రాజయ్య ఉన్నాడు. ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు గనక ఆయనకు ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును కాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు రాజయ్య ఉన్నాడు. ఆమేన్. మనం వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ పొలిటికల్ లీడర్స్. మనం పొలిటికల్ లీడర్స్ ఎవరు వస్తారా, ఎవరు రారా, వాళ్ళ గురించి మనం చూడవలసిన అవసరం లేదు. మన దేవుడే పరిపాలిస్తున్నాడు. అల్టిమేట్ మనకి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, మనము సంఘము కూడా మనుషుల వైపు చూస్తుంది. ఏ మనిషి వస్తే మనకి క్రైస్తవులకు బాగుంటుంది మనమే డిసైడ్ చేసేస్తాం. ఎవరు గెలవాలో, ఎవరు రాజ్యంలోకి వస్తారో, ఎవరు గెలిస్తే మనకు మంచిదో మనమే ఎవరికి చెప్తాం?
ప్రభువుకి చెప్తుంటాం. ఎవరికి చెప్తాం మనం? ప్రభువుకి చెప్తుంటాం. అలాగే పేతురు, యోహాను, యాకోబులు ఒకసారి అలాగే ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు లేచి ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుతో, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఏంటి? మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, మేము గుడారాలు వేస్తాం, మనం ఇక్కడ ఉండడం చాలా మంచిది అన్నాడు. పైనుంచి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి మాట వినాలి? ఈయన నా ప్రియ కుమారుడు. మీరు ఆయనకి చెప్పడం కాదు, ఆయన చెప్పింది మీరు వినాలి. పేతురు ఒకసారి యేసు ప్రభువుని పట్టుకొని, నేను సిలువ వేయబడబోతున్నాను, మూడో దినాన్ని తిరిగి లేస్తారు, మనుష్య కుమారుణ్ణి సిలువకు అప్పగిస్తారంటే చేయి పట్టుకొని, ఏంటి మాట్లాడుతున్నావు, నేను ఉన్నాను కదా, నువ్వు ఎవడొస్తాడు, నేను చూసుకుంటా, నువ్వు ఉండన్నాడు. అప్పుడు ఏమన్నాడు చెప్పండి యేసు ప్రభు? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. సాతానా గెట్ ది బిహైండ్, వెనకకు వెళ్ళు అన్నాడు. ఎవరి మాట వినాలి? ప్రభువు మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల వైపు మనం చూడవలసిన అవసరము లేదు. మన రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఈ మాటను ఏం చేయమంటున్నాడు? అన్యజనులలో ప్రకటించుడి. 97:1 చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. వెన్ లార్డ్ రెయిన్స్, ప్రభు పరిపాలిస్తున్నాడని తెలిసినప్పుడు భూలోకం ఏం చేస్తుందట? ఆనందిస్తుంది, ద్వీపములన్నీ సంతోషిస్తాయి. ప్రభు పరిపాలిస్తున్నాడని మనం చూచినప్పుడు, ప్రభు పరిపాలిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు భూలోకం అంతా కూడా ఏమవుతుంది? ఆనందిస్తుంది. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, ప్రభు పరిపాలించట్లేదు, ప్రభు ఏమీ చేయట్లేదేమో మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు పరిపాలన ఆపుతాడంటే, తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించిన తరువాత ఆయన అప్పుడు అంతం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. అప్పుడు తండ్రికి దేవుడు ఏం చేస్తాడట? ప్రభు రాజ్యమును, ఘనతను, ప్రభావం ఆయనకు అప్పగించి ఆయన తండ్రి వద్దకు వెళ్తాడు. ఇప్పుడు వరకు ప్రభు ఏం చేస్తున్నారు? ఇంకొక 2 వచనాలు చూపించి నేను ముందుకు వాక్యంలో ముందుకు వెళ్తాను. 98:6 చూడండి. ఆ కీర్తనలన్నీ కూడా దేవుని రాజ్యం గురించే చెప్తున్నాయి. 98:6 బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని మనం ఏం చేయాలట? ఏం చేయాలి? బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి. నేను కొన్ని రోజుల క్రితం చైనాలో అండర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఆరాధన ఒక క్లిప్ చూశాను. అండర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఒక ఆరాధన. అందులో స్త్రీలు ఏం చేస్తారంటే, ఈ కంజర్లు పట్టుకొని వీళ్ళు మనం కంజర్లు ఎలా కొడతాం, ఇలా కొడతాం కదా, ఆ కంజర్ కొట్టడానికి మా కంజర్ కొడుతున్నాం నిద్ర వచ్చేస్తుంది మనకి. ఆ కంజర్కి వచ్చే స్టైల్ చూస్తే మనకి ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు నాట్యం చేస్తూ ఆమె కంజరి పైకెత్తి ఇలా ఇలా కొడుతుంటుంది అనమాట. నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, భారతదేశంలోనే ఉండి మనం అలా నాట్యం చెయ్యం కదా, చైనాలో ఉండి వాళ్ళు ఎలా నాట్యం చేస్తున్నారు? చైనాలో ఉంటే ఏంటని మీరు అడుగుతారేమో. చైనాలో పబ్లిక్గా ఏం చేయకూడదు? అలాగ ఆరాధన చేయకూడదు. కొన్ని లైసెన్స్డ్ చర్చెస్ ఉంటాయి, అలాగే చేయాలి. ఇలా నిలవబడడం, ఇలా కూర్చోవడం ఉంటాయి కొన్ని చర్చెస్. అర్థమవుతుందా? అలా నిలవబడడం, అలా కూర్చోవడం, అలా ఇంటికి వెళ్ళిపోవడం, అలాంటి చర్చలు ఉంటాయి. అలాంటి చర్చలకే లైసెన్సులు ఉంటాయి. ఇంత వర్షిప్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరు. చైనాలో ఉండి వీళ్ళు ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముంది? రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. రాజు వస్తే ఎలాగుంటారు? రాజు వస్తే ఎలాగుంటారు? రాజు వారు మధ్యలో ఉన్నాడని తెలిసినప్పుడు ఎలాగుంటారు? సంతోషధ్వని చేస్తున్నారు. గనుకనే చైనాలో పెరుగుతున్నట్లుగా ఎక్కడా కూడా అంత ర్యాపిడ్గా, అంటే అంత ఎక్కువగా ఎక్కడా కూడా క్రైస్తవత్వం పెరగట్లేదు. చైనాలో అంత విపరీతంగా
అనేకులు ప్రభువుని ఏం చేస్తున్నారు? నమ్ముకుంటున్నారు. అక్కడ అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు ప్రభువుని అంగీకరిస్తే చంపుతారు, చెరసాల్లో వేస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రభువుని ఏం చేస్తున్నారు? వాళ్ళు అంగీకరిస్తున్నారు. వారికి ఏం తెలుసు అంటే వారి రాజు పరిపాలిస్తున్నాడు. యేసుక్రీస్తు నాట్ ఓన్లీ సేవియర్, ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ద లార్డ్ రెయిన్స్. మన దేవుడు ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. ఈ మాట ఇది మొదలుకొని మనము ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయాల్లో ఈ పిక్చర్ని మనం ఉంచుకుందాం. దేవునికి స్తోత్రం. 99:1 కూడా చూద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఎప్పుడు వణుకుతారు? ఇప్పుడు ఎవరు వణుకుతున్నారు చెప్పండి, నిజం చెప్పండి. కొన్ని వీడియోస్ చూస్తే ఎవరు వణుకుతారు? ఎవరు వణుకుతారు? నిజం చెప్పండి. కొంతమంది అదేంట్రా బాబు అంత దారుణము, అంత పరిస్థితులు ఉన్నారే చూడండి, జాగ్రత్త వినండి. ఎవరు వణుకుతున్నారట? జనములు. ఎప్పుడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇది వాళ్ళకి తెలియాలి, అందుకే మీరు వారు ప్రకటించండి అన్నాడు. అర్థమైందా మీకు? ఇక్కడ పీపుల్ షుడ్ నో దట్ అవర్ లార్డ్ రెయిన్స్. మన దేవుడు పరిపాలిస్తున్నాడని తెలిస్తే వాళ్ళు వణుకుతారు. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఎవరు పరిపాలిస్తున్నారు అనుకుంటున్నాం? చెప్పాలి అందరూ. ఎవరు పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారు? అందుకు ఎవరు వణుకుతున్నారు? ఇప్పుడు ఆ పిక్చర్ తీసేయండి. నాన్న నీకు పిక్చర్ పెట్టాను కదా, ఆ పిక్చర్ పెట్టు. ఆ పిక్చర్ తీసేసి మన హృదయాల్లో వేరే పిక్చర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు ఆ పిక్చర్ వాళ్ళకి ఎలాగైనా అర్థం ఉంటుంది, ఒకటే ఉంది, ఇంకేం దొరకట్లే. కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే ఏం రావట్లే, జీసస్ రెయిన్స్ అంటే రావట్లేదు. ఎందుకంటే జీసస్ అనగానే ముందు ఏ పిక్చర్ వచ్చేది? సిలువ వస్తుంది, లేకపోతే ఇంకేం వస్తుంది? ముండ్ల కిరీటం వస్తుంది, లేకపోతే ఇంకేం వస్తుంది? రక్తం వస్తుంది, ఇంకేం వస్తుంది? గొర్రెపిల్ల. ఇవన్నీ కరెక్టే. బట్ ఇన్ అదర్ సైడ్ ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభువు ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. అప్పుడు జనములు ఏమవుతారు? ఎందుకు వనకట్లేదంటే మన ప్రభువు, మనము గొర్రెల కాపరిగా మాత్రమే మనం ప్రకటిస్తున్నాము. అందుకే ఇక్కడ ఏం ప్రకటించమంటున్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, అది అన్ని జనులలో ప్రకటించండి. జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన భూమి కదులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు రాజులకు రాజే ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు. ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం ఎవరు నమ్ముకున్నామంటే మహారాజును మనం నమ్ముకున్నాం, రాజులకు రాజును మనం నమ్ముకున్నాం, ప్రభులకు ప్రభువును మనం నమ్ముకున్నాము. ఆయన రాజ్యము చేయుచున్నాడు. అంతేకాదు ఆయన ఏలుతున్నాడని అన్యజనులలో ప్రకటించండి. చూడండి రాబోయే సంవత్సరంలో హౌ గాడ్ విల్ వర్క్. దేవుడు ఎలాగ తన హస్తము చాపి పని చేయబోతున్నాడో వి విల్ సీ. సో మొదట ఎవరు నమ్మాలంటే సంఘం నమ్మాలి. ప్రాబ్లం ఏంటంటే ప్రకటించవలసినటువంటి సంఘమే ఎక్కడుంది? క్రికెట్లో డిఫెన్స్ ఆడతారు తెలుసా మీకు? అడ్డుకోవడంతోనే ఉంది. తర్వాత క్రికెట్ స్టైల్ అంతా కూడా ఎప్పుడు మారిపోయింది తెలుసా? అడ్డుకోవడం కాకుండా కొట్టేయడం ప్రారంభించాడు ఒక ఆయన వచ్చి. ఏం చేశాడు? ఇప్పుడు క్రికెట్ గురించి చెప్పడానికి కాదు మీకు చెప్తుంది. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ స్టైల్ మారిపోయింది. రాబోయే సంవత్సరం క్రైస్తవ పరిచర్య అంతా మారుతుంది. చూడండి, మన ప్రభువు చేయబోతున్న గొప్ప కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడిద నిరతము ప్రేమ గీతము.
జగములనేలే పరిపాలక. మన పిక్చర్ మార్చుకుంటూ పాడతాం ప్రభుని. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. అందరూ కలిసి పాడదామా? యేసయ్యా యేసయ్యా, అందరూ కూడా లేచి నిలబడదాము. 2020 సంవత్సరంలో 26వ సంవత్సరం మనకు వచ్చాము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, yes Lord, జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి క్షణమునా. నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము. రాజుగా మన దేవుడు మహారాజు అయినాడు. నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడని. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడని. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. అందరం కలిసి చెప్తాము. యేసయ్యా మహారాజు ఆరాధిద్దాము. థాంక్ యూ లార్డ్. నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చెదను. అందరూ కలిసి
యేసయ్యా యేసయ్యా ఓ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకు, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్రమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో ఏ దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా ఆరాధిద్దాము. బోరలతోను కొమ్మల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే. ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన యుగములకు ఏలువాడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అన్యజనుల్లో ఈ వార్తను ప్రకటించుడి. నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా. థాంక్ యూ లార్డ్. చాలయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ yes Lord, yes Lord. నీవే రాజు, నీవే మహారాజు. యేసయ్యా. Yes Lord, yes Lord, yes Lord. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆమేన్ ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా నీవే చాలయ్యా. యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగములనే పరిపాలక,
అవర్ లార్డ్ రైన్స్. మన ప్రభువు పరిపాలిస్తున్నాడు. మన ప్రభువు పరిపాలిస్తున్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభుడై ఉన్నాడు. జగములనే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే. రాజును చూద్దాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. జనములు వణుకును, ఆకాశములు సంతోషిస్తాయి, భూమి ఆనందిస్తుంది దేవుడు రాజ్యము చేయడం చూసినప్పుడు. ఏ మనుష్యుడు, ఎలాంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రములను, దేశమును, ప్రపంచమును పరిపాలిస్తున్నప్పటికీ సమస్తమును ఏలుచున్నవాడు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, రాజులకు రాజు, సకల యుగములలో రాజై ఉన్నవాడు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడైనటువంటి దేవునికి యుగములకు వరకు కూడా మహిమయు ఘనతయు ప్రభావమును కలుగును గాక. లార్డ్ వి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నీవు పరిపాలిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీవు పరిపాలిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ 2026లో ప్రభా, ఎలాంటి మనుష్యులు లేచినప్పటికీ ప్రభా, ఎలాంటి వ్యక్తులు వ్యతిరేకంగా లేచినప్పటికీ మా రాజు నీవు పరిపాలిస్తున్నావు తండ్రి. వి బిలాంగ్స్ టు యువర్ కింగ్డమ్ లార్డ్. వి బిలాంగ్ టు యువర్ కింగ్డమ్ లార్డ్. దేవా, మేము నీ రాజ్యమునకు చెందిన వారము. మేము దేవుని రాజ్య సంబంధులము నాయనా తండ్రి. మేము దేవుని రాజ్య సంబంధులము. మా రాజు, మా ప్రభువు, మా దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మా రాజు, మా దేవుడు, ఆకాశమును, భూమిని, సముద్రము, వాటిలో ఉన్న సమస్తము సృష్టించిన దేవుడు. ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు పరిపాలిస్తున్నావనే ప్రత్యక్షతతో ప్రభా నాయన, ఇది మొదలుకు నిరంతరం నడిచే కృప మా అందరికీ దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారి జీవితాల్లో ఈ చిత్రాన్ని ప్రభా, ఈ పిక్చర్ని ప్రభా తండ్రి, ఈ దర్శనమును ప్రభా తండ్రి, ఈ విజన్ అయినా తండ్రి యేసు నామములో వారి మనసుల్లో, హృదయములో ఉండును గాక తండ్రి. నాయనా, మనుషులు కాదు, దురాత్మలు కాదు, అపవాది కాదు, దేవుడు పరిపాలిస్తున్నాడు. యేసు క్రీస్తు పరిపాలిస్తున్నాడని, యేసు క్రీస్తు పరిపాలిస్తున్నాడని, మేము యేసు క్రీస్తుకు చెందిన వారమని ప్రభా ధైర్యముతో 2026 సంవత్సరానికి వెళ్తున్నాము తండ్రి. We belong to Christ Lord. We belongs to Christ. We belongs to Christ. He is the King of Kings. He is the Lord of Lords. He is the Almighty God. Hallelujah. 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 Worship you Jesus. Worship you Jesus. Jesus, we worship you Jesus. Oh, hallelujah. 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 Oh, rabala rama shatara karaba raba raba rikatara la raba raba shakatara la raba raba. Hallelujah, hallelujah, hallelujah. Jesus, thank you Lord, thank you. Thank you Jesus. Father God, we bless you Lord. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. Lord, we belongs to your divine kingdom Lord. దేవా నైనా నీ ఉన్నతమైన పిలుపు బట్టి నీకు వందనాలు దేవా. మా ఆధిక్యత, మా హోదా ఏమి అయి ఉంది
తండ్రి అది అర్థం చేయుటకు నన్ను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. లార్డ్, యు హ్యావ్ గివెన్ ద వర్డ్, ఫాదర్ గాడ్. లార్డ్, యు reign forever and ever, Lord. Lord, every kingdom will bow, Lord. Lord, every kingdom will plead, Lord. The times are coming, Father God. We are going to see, Lord, you are God Almighty. దేవా, ఎల్ సదాయ్ అని ఆ శబ్దము వినుటకు నైనా మా చెవి తెరవబడును గాకమని ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వు సర్వశక్తిమంతుడవని, దేవా మహాశక్తివంతుడవని తండ్రి నైనా అలాంటి కన్ను నైనా మాకు ప్రసాదించు. ఓ దేవా, నీ మహిమ చూడుటకు తండ్రి నైనా సమయంలో రాబోతుంది. లార్డ్, 2026 would be a year of Holy Spirit, Lord. We are going to reign with Jesus. Lord, we are going to, Lord, Father God, move, Father God, with your might, Lord. దేవా, నీ శక్తితో తండ్రి సంఘము నైనా ముందుకు నైనా సాగబోతుంది. Lord, the world will see, Lord, especially this nation will see, Lord, and it will acknowledge that you are the Lord of Lords and you are the King of Kings, Lord. దేవా, నీకు వందనాలు. Lord, దేవా, నీకు వందనాలు. Lord, we come to you, Lord, and we just submit ourselves, Father God. Lord, we want to follow you, Father God. Yes, Lord. దేవా, నీకు వందనాలు. నైనా నీ అధికారం, నీ రాజత్వము, నీ యొక్క నైనా Father God, let your kingdom reign, Lord. Amen. Lord, let your kingdom reign, Father God. Help us, oh Father God, Lord, to understand and to move in the spirit realm, Father God. దేవానికి వందనాలు. నీకే మహిమ ఘనత చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే. మళ్ళా చెప్దామా?
నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేనే, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోసారియా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేనే, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, యేషువా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. Yes, Father Lord, you are El Shaddai, you are Adonai, you are El Shaddai, you are Adonai, Lord. We give you all the glory, praise, honor, Father. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తున్నాను తండ్రి. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్ లార్డ్. దేవా, నీ ప్రజలను దీవించు, నీ ప్రజలను దీవించు ప్రభా. నీవు పరిపాలిస్తున్నావని, నువ్వు వేలుతున్నావని ప్రభా, విశ్వాసముతో ఇది మొదలుకొని ప్రభా వారి జీవితాంతం నడిచే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ 2026 సంవత్సరంలోనికి ప్రభా మేము వస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వి డిక్లేర్ లార్డ్ అవర్ లార్డ్ రెయిన్స్. మా ప్రభు ఏలుతున్నాడని మేము ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. I wish you all happy new year. God bless you.